నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కిలారు నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి ఇవాల్టికి సరిగ్గా సంవత్సరం. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ 1 ఇయర్ కాలంలో ఎలాంటి అంశాలని మనం గుర్తు చేసుకోవచ్చు? మొట్టమొదటిగా చెప్పాలి అంటే కరెక్ట్గా ఇదే రోజు ఈ లాస్ట్ ఇయర్ రాష్ట్రం అంతా ఎంత టెన్షన్లో ఉంది, ఎలాంటి వాతావరణం ఉందో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, సంవత్సరం తిరిగేటప్పటికి ఇవాళ ఉన్నటువంటి స్థితిని చూస్తే ఏంటంటే, పెద్దలు చెప్పిన సామెత ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూసారా. చాలా బలవంతుడిగా కనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నటువంటి ధీమాతో విర్రవీగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో 11 సీట్లకు పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా పోతుందా, ఆయన అరెస్ట్ తర్వాత ఆ రోజున అసలు దీని భవిష్యత్తు ఏంటి అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి ప్రశ్నార్థకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో ఇవాళ అతి బలవంతుడైనటువంటి నాయకుడిలాగా 164 సీట్లతోటి ఒక రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా రావటం అనేటువంటిది ఏంటంటే కాలం యొక్క మహిమ అనేటువంటిది మరొకసారి ఈ విషయంలో ప్రూవ్ అయింది మనకి. రెండవ విషయం చెప్పాలి అంటే, ఖచ్చితంగా ఇవాళ వరదలు కనుక రాకుండా ఉండుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేసేటువంటి అవకాశం నాకు ఉండుంటే, ఖచ్చితంగా విజయవాడ నడిబొడ్డులో ఒక పెద్ద వేదిక వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేయమని నేను సూచించేవాడిని చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా ఉందనిపించినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేసే టైంకి గెలుపు మీద ఇంత ధీమా లేదు. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఒకసారి కలుస్తాను ఒకసారి కలవను అనేటువంటి డోలాయమానంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన కలవాలని ఉన్నప్పటికీ కూడా కొన్ని శక్తులు వెనక్కి లాగుతున్నటువంటి సినారియోలో అక్కడ క్లారిటీ లేదు. బీజేపీతో రెండవది బీజేపీ దొంగాట ఆడుతూ ఉన్నది ఆ టైంలో. వాళ్ళు అసలు ఇంకా ఫీలర్స్, మేము అసలు చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా రానివ్వం అనేటువంటి ఫీలర్స్ పంపిస్తున్నటువంటి సందర్భం. పైగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వెనకాల వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా ఉందనేటువంటి చర్చోపచర్చలు నడుస్తున్నటువంటి సందర్భం. కరెక్ట్. సో ఖచ్చితంగా సంవత్సరం క్రితం కనుక చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి గెలుపు కానీ అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో అప్సైడ్ డౌన్ చేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ సందర్భంగా ఆయన సన్మానం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది కొంచెం సెటైరికల్గా అనిపించవచ్చు కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వెనక మనం పురాణాల్లో చూసినప్పుడు భస్మాసురుడు అని ఒక అతని గురించి మనం చిన్నతనంలో చదువుకున్నాం, పదే పదే వింటూ ఉంటాం. అవును. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేటువంటి విషయం వచ్చినప్పుడల్లా అతనితో పోలుస్తూ ఉంటారు. కరెక్ట్. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు భస్మాసురుడు ఏంటి, అతనికి తెలుసు కదా నెత్తిని చేయి పెట్టుకుంటే పోతాడని చెప్పేసి అంటే తెలిసి తెలియని వయసులో అనుకునేవాడిని. అలా తెలిసి కూడా ఎలా పెట్టుకున్నాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకునేవాడిని. బట్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకి దాన్ని నిర్ధారణ చేసేసారు. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ పీపుల్ ఆ రోజున ఉన్నారు, ఈ రోజున ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనేటువంటిది ఈయన ప్రూవ్ చేశారు. అది ఎన్ని రకాల మార్పులకి దారితీసింది అంటే ముఖ్యంగా మూడు కారణాలు చెప్తాను నేను దానికి. దాని మూలం జరిగినటువంటి పరిణామాలు. మొట్టమొదటిది డోలాయమానంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని, ఆయన యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో పెద్దలు అనేటువంటి వాళ్ళని కొంతమందిని ప్రయోగించి ఈయన వెనక్కి లాగటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఆ రోజున చూసాం. హరిరామ జోగయ్య గారి దగ్గర నుంచి నువ్వు 100 సీట్లు అడుగు, 90 సీట్లు అడుగు అని ఒక ఆయన, అసలు నువ్వే ముఖ్యమంత్రి కావాలని ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, అసలు కమ్మలతో మీరు ఎలా కలుస్తారు, కమ్మ వాళ్ళకి మీ కులాన్ని తాకట్టు పెడుతున్నాం అనేవాళ్ళు కొంతమంది. ప్రస్తుతం పద్మనాభరెడ్డి కరెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇలాంటి మీమాంసలో ఉన్నప్పుడు సరైన సమయం చూశాడు. ఖచ్చితంగా టైమింగ్, నేను అదే చెప్తుంటాను, రాజకీయాల్లో టైమింగ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. మెచ్యూరిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అన్నది ప్రూవ్ చేసింది ఆయన ఆ సందర్భంలో. మీరు ఏమైనా అనుకోండి, కష్టంలో ఉన్నాడు, ఆయనతో కలిసి వెళ్తేనే ఈ దుష్ట పరిపాలన మనం అంతం చేయగలం అనేటువంటి దీంతో టక్కున వెళ్ళాడు, కలిశాడు. కలవటంతో ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ కమ్మ కాపు అనేటువంటి వాళ్ళు కలవరు ఈ రెండు సామాజిక వర్గాలని బలంగా నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి
మొదటి దెబ్బ అక్కడ పడ్డది. ఉమ్. ఇక రెండవ దెబ్బ, చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే, అనవసరంగా మీరు పొత్తులకు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి అంత బలం లేదు, మనం వెళ్ళి వాళ్ళతో పొత్తులు ఎందుకు పెట్టుకోవాలనేటువంటి సెక్షన్, మెజారిటీ సెక్షన్ ఉండేది ఆ రోజున. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోపల వేశారో ఆ క్యాడర్ అంతా కూడా ఒక రకమైనటువంటి అయోమయంలోకి వెళ్ళిపోయారు. అసలైనటువంటి నాయకుడు లోపలికి వెళ్ళాడు, లోకేష్కి ఏమో ఇంకా అంత అనుభవం రాలేదు, పార్టీ పరిస్థితి ఏంటి అని అగమ్యగోచరంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డటువంటి పద్ధతి ఏదైతే ఉందో తెలుగుదేశం శ్రేణులన్నిటి అభిమానాన్ని ఆయన ఆకట్టుకోగలిగాడు. కరెక్ట్. అది చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే జరిగేది కాదు, ఈ రెండింటి కాంబినేషన్ అలా కలిసేది కాదు. సో అనివార్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కలిపాడు. ఇన్ని కారణాల మూలన సన్మానం చేయాలంటున్నాను ఆయన. ఉమ్. ఎప్పుడైతే ఇది జరిగి నిలబడి నేనున్నాను మీకు ఒక బ్రదర్ లాగా అని చెప్పి నిలబడి బయటకు వచ్చిన మాట పద్ధతి చూసినప్పుడు ఏంటంటే, ఉమ్. వేలాది మంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళ మనసును కూడా అతను గెలుచుకున్నాడు. టోటల్ తెలుగుదేశం క్యాడర్ అంతా ఎక్కడన్నా 1 or 2% ఇది ఉంటే తప్పితే మనవాడు అని చెప్పేసి హక్కును చేర్చుకున్నాడు. తర్వాత ఎవరైతే చెడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర బలంగా నిలబడి, మీరు ఉంటే ఉండండి పోతే పోండి, నేను చంద్రబాబు నాయుడు గారితో వెళ్తున్నాను ఇండికేషన్ ఇవ్వడంతో ఈ 2 ప్రయోజనాలు అక్కడ జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇక మూడో ప్రయోజనం ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి ఒక పేరు ఉంది, ఎప్పటికీ కూడా వీళ్ళలో ఐక్యత అనేది ఉండదు అనేటువంటిది బలంగా ప్రజల్లో ఉన్నటువంటి భావన. అది కొంతవరకు నిజం కూడా. దీన్ని ఎందుకు నేను అంటున్నానంటే, 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం తెలుగుదేశానికి వేసింది కేవలం 70%. 30% చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి వేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కేవలం 8% మాత్రమే తెలుగుదేశానికి వేసింది. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి కట్టు, వీళ్ళలో లేనటువంటి ఐక్యత రెండు అక్కడ కనబడుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, భారతదేశ రాజకీయాన్ని శాసించినప్పుడు ఒక సందర్భంలో శాసించిన వ్యక్తిని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడంతో ఏంటంటే, ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గంలో ఎప్పటికీ రాదనుకున్నటువంటి ఐక్యత కనిపించింది. అది ఎవిడెంట్గా మనకు మొన్న ఎలక్షన్లో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని పనులు పక్కన పెట్టుకొని అక్కడి నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి, కొంతమంది అయితే కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందన్న తర్వాత వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళారు. కరెక్ట్. సో ఈ ఐక్యత తీసుకొచ్చినటువంటి క్రెడిట్ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. వాళ్లే కాకుండా పెద్ద ఎత్తున ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం, కోయంబత్తూరులో మనకి ఎక్కడైతే తమిళనాడులో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పనిగట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటు హక్కు కల్పించుకొని మరీ వచ్చి ఇక్కడ వేసి వెళ్ళారు. ఒక విప్లవం లాగా. ఇప్పుడు ఒక మన హైదరాబాద్ నుంచి చూడండి ఎలా వెళ్ళారు, ఒక తిరణాలకు దేనికి ఒక ప్రవాహం లాగా వెళ్ళారు. దీని అన్నిటికీ కూడా నాంది పలికినటువంటిది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. మీరు అన్నట్టు ఈ సామాజిక వర్గంలో ఐక్యత వచ్చింది ఒక ఎత్తు అయితే, ఈ స్థాయిలో 164 సీట్లు 175లో రావడం అని అంటే డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు ఖచ్చితంగా. అంటే నేను అనేది అంటే మీరు అన్నది నాకు అర్థమైంది, జనాలకు కూడా అర్థం అయ్యే ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ 30% 70% గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకోవడానికి సరిపోయింది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ అని ఉంటారు మనకి. ఒక ప్రభుత్వం యొక్క రాతను రాసేది వీళ్ళే. డెఫినెట్గా 10% ఉంటారు. వాళ్ళందరికీ కూడా అసహ్యం వేసినటువంటి సందర్భం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ కనబడుతోంది, ఎస్టాబ్లిష్ చేసినటువంటి సెంటర్స్ కనబడుతున్నాయి, సప్లై చేసినాడు, నేను సప్లై చేశాను నాకు డబ్బు వచ్చిందని చెప్తున్నాడు. ఏదైతే డబ్బు మనీ ట్రయల్ అనేటువంటిది ₹1 వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. చేసినప్పటికీ ఇలాంటి వ్యక్తిని నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని అర్బన్ ఓటర్స్, ఆలోచన పరులు, న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా ఆ రోజున షిఫ్ట్ అయిపోయారు. కరెక్ట్. సో ఇన్ని రకాల రాజకీయ పరిణామాలకి నాంది ప్రస్థానం పలికినటువంటి సంఘటన 9/9/2023. సో మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యి, మీరు ఇందాక మనం డిస్కషన్లో అనుకున్నట్టుగా తన గొయ్యి తను తీసుకొని
తన నెత్తిన తను మట్టి వేసుకుంటానికి చాలా కారణాలు ఉన్నా కూడా ఇది ప్రధానంగా జరిగినటువంటి. తర్వాత ఏంటంటే చాలామంది చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతను చేసినటువంటి తప్పులు బయటకు వస్తాయి. అదే భువనేశ్వర్ గారు ట్వీట్ ఆయన చేశారు మాటలు కదా ఆ విషయం. బాధపడ్డటువంటి వాళ్ళందరూ బయటకు వస్తారు. కానీ 80 దేశాల్లో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కడో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ మూలాన ఇంజనీరింగ్ చదువుకొని ఆ దేశంలో ఈ దేశంలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఉమ్. బయటికి వచ్చి నిలబడ్డటువంటి పద్ధతి నభూతో నా భవిష్యత్తు చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఇక ముందు జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడే ఆయన వరద సహాయక చర్యల్లో ఉంటే ఆయన మీడియాతో మాట్లాడింది. మ్మ్. ఆ రోజు నేను సంవత్సరం కిందట నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను బస్సులోనే బస్సులోనే ఉన్నాను, ఉన్నాను. ఇప్పుడు నేను బస్సులోనే ఉన్నాను. అవును, ఆ రోజు ప్రజల కోసం వెళ్ళి అరెస్ట్ అయ్యాను, అవును. ఈ రోజు అదే ప్రజల కోసం నిలబడి ప్రజలకి సహాయంగా చేస్తున్నాను. చేస్తున్నాను అని ఆయన గుర్తు చేసుకున్నారు ఆ సందర్భాన్ని. సో ఈ ఈ ఈ మొత్తం మీద మనకు కనిపించేది ఏంటంటే ఉమ్. తన నాశనాన్ని తను ఒక ఇన్సిడెంట్ తోటి ఒక మనిషి ఎలా తెచ్చుకోగలుగుతాడు అనేటువంటిది ఒకటైతే, కాలం అనేటువంటిది, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి అంటానికి ఇదే ఉదాహరణ. రైట్ సార్. ఎంతో బలవంతుడిగా కనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక అనామకుల్లాగా కనపడుతున్నాడు అంటే ఏంటంటే అది కాలం యొక్క మహిమే. రైట్ సార్, థ్యాంక్ యూ.